హలో ఫ్రెండ్స్, ఈరోజు ఈ వీడియోలో ఏపీ స్టేట్ కోటా కౌన్సిలింగ్ ప్రాసెస్ ద్వారా కన్వీనర్ కోటాలో ఎంబీబీఎస్ అండ్ బీడీఎస్ అడ్మిషన్ కోసం పార్టిసిపేట్ చేసే స్టూడెంట్స్ రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి నోటిఫికేషన్ రిలీజ్ అయింది. ఈ నోటిఫికేషన్ ప్రకారంగా రిజిస్ట్రేషన్ అండ్ అప్లికేషన్ ఫిల్లింగ్ ఆగస్టు 9వ తారీఖు మధ్యాహ్నం 2 గంటల నుండి ఆగస్టు 16వ తారీఖు సాయంత్రం 6 గంటల వరకు మాత్రమే డేట్స్ అనౌన్స్ చేశారు. చాలా మంది స్టూడెంట్స్ అప్లై చేసుకుంటూ ఉన్నారు. ఇంకా ఎవరైతే చేసుకోబోతూ ఉన్నారో వాళ్ళు మీలో ఎవరికైనా ఏదైనా డౌట్స్ వస్తే వాటిని క్లారిఫై చేయాలి అనే ఉద్దేశంతో ఈ ఆన్లైన్ ప్రాసెస్ని ఎలా చేసుకోవాలి అనేది ఒకసారి బ్రీఫింగ్ ఇస్తాను. ఇక్కడ మీరు చూసినట్లయితే ఇది అఫీషియల్ వెబ్సైట్ అండి. వైఎస్ఆర్ యూహెచ్ఎస్ వాళ్ళు ఈ ఆన్లైన్ కౌన్సిలింగ్ని కండక్ట్ చేస్తారు. మనకి రీసెంట్గా వచ్చినటువంటి నోటిఫికేషన్స్ ఆగస్టు 9వ తారీఖున ప్రాస్పెక్టస్ రిలీజ్ చేశారు. అలాగే ఆన్లైన్ అప్లికేషన్ ఫిల్లింగ్కి సంబంధించి నోటిఫికేషన్ రిలీజ్ అయింది. దానితో పాటుగా ఆన్లైన్ అప్లికేషన్ కోసం లింక్ కూడా మనకి ఇవ్వటం జరిగింది. ఆ లింక్ను కూడా మీరు డైరెక్ట్గా వెబ్సైట్లోనే ఇక్కడ క్లిక్ చేసి లాగిన్ అయ్యి రిజిస్ట్రేషన్ చేసుకునే అవకాశం ఉంది. ఓకే, దీని తర్వాత మనకి అక్కడ క్లిక్ చేసినప్పుడు ఈ పేజ్ ఓపెన్ అవుతుంది. ఇది రిజిస్ట్రేషన్ పేజీ. ఈ రిజిస్ట్రేషన్ పేజ్లో స్టూడెంట్ యొక్క నీట్ రోల్ నెంబరు లేక హాల్ టికెట్ నెంబరు, జనరల్గా హాల్ టికెట్ అని అన్నము కేవలము రోల్ నెంబర్ మాత్రమే అంటాం కాబట్టి నీట్ రోల్ నెంబర్ మాత్రమే ఇక్కడ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. స్టూడెంట్ యొక్క డేట్ ఆఫ్ బర్త్ అంటే నీట్ స్కోర్ కార్డ్ మీద ఉంటుంది, అది చూసి రాయండి. నెక్స్ట్ గెట్ డీటెయిల్స్ మీద క్లిక్ చేసినట్లయితే ఆటోమేటిక్గా ఈ రెండు కన్నా కరెక్ట్ అయితే స్టూడెంట్ యొక్క పేరు ఇక్కడ డిస్ప్లే అవుతుంది. ఇది మనం టైప్ చేయాల్సిన అవసరం లేదు. తర్వాత ఇక్కడ మొబైల్ నెంబరు అలాగే ఈమెయిల్ ఐడి ఇచ్చి నెక్స్ట్ పాస్వర్డ్ని మీరు క్రియేట్ చేసుకోవాలి. ఈ పాస్వర్డ్ సేమ్ టైప్ చేయండి. నెక్స్ట్ ఇక్కడ క్యాప్చా అంటే ఇక్కడ ఇచ్చిన ఈక్వేషన్ యొక్క ఆన్సర్ని ఈ బాక్స్లో రాస్తే అప్పుడు మీకు ఇక్కడ జనరేట్ ఓటీపీ అని కనిపిస్తుంది. దీని మీద క్లిక్ చేసినట్లయితే ఓటీపీ మీ మొబైల్కి వస్తుంది. దాన్ని మీరు ఎంటర్ చేయాలి. ఎంటర్ చేసిన తర్వాత అప్పుడు అప్లికేషన్ ఫిల్లింగ్లోకి ఎంటర్ అవుతారు. అయితే ఇక్కడ చాలా మందికి ఉన్నటువంటి డౌట్ ఏంటంటే ఇదంతా కూడా అందరికీ తెలిసిన విషయమే, కానీ ఇక్కడ నీట్ ఎగ్జామ్కి పెట్టిన అప్లికేషన్లో ఉన్నటువంటి మొబైల్ నెంబరు ఈమెయిల్ ఐడి కానీ ఒకవేళ వేరే వాళ్ళు అయ్యుంటే ఇప్పుడు వీళ్ళు చేంజ్ చేసుకోవచ్చా అనే డౌట్ ఉంది. తప్పకుండా చేంజ్ చేసుకునే అవకాశం ఉందండి. ఇప్పుడు మీకు మొబైల్ నెంబరు ఈమెయిల్ ఐడి ఓటీపీ వెరిఫికేషన్ జరుగుతుంది కాబట్టి మీరు ఇప్పుడు ఇచ్చేటువంటి మొబైల్ నెంబర్ని మాత్రం యాక్టివ్గా ఉండేలాగా చూసుకోండి. అలాగే ఈమెయిల్ ఐడి కూడా. అర్థమైంది కదా? అలాగే పాస్వర్డ్ని క్రియేట్ చేసేటప్పుడు ఒక క్యాపిటల్ లెటర్ ఉండాలి, స్మాల్ లెటర్స్ ఉండాలి, ఒక నంబరు, ఒక స్పెషల్ క్యారెక్టర్ ఉండేలాగా చూసుకోండి. ఇక్కడ జనరేట్ ఓటీపీ అని అంటంతోనే మీకు ఓటీపీ వస్తుంది. ఓటీపీని ఎంటర్ చేసిన తర్వాత రిజిస్ట్రేషన్ సక్సెస్ఫుల్లీ కంప్లీటెడ్ మెసేజ్ వస్తుంది, మీ మొబైల్కి వస్తుంది. అలాగే ఈ స్క్రీన్ మీద కూడా కనిపించింది. వెంటనే మీ రిజిస్టర్డ్ మొబైల్కి యూజర్ ఐడిని పంపిస్తారు యూనివర్సిటీ వాళ్ళు. సో యూజర్ ఐడిని జాగ్రత్తగా సేవ్ చేసుకోండి. ఆ తర్వాత మీకు లాగిన్ పేజ్లోకి ఎంటర్ అయ్యి ఆ యూజర్ ఐడిని మీరు క్రియేట్ చేసుకున్న పాస్వర్డ్ ఎంటర్ చేసి అలాగే ఇక్కడ క్యాప్చా ఈక్వేషన్ యొక్క ఆన్సర్ని ఈ లైన్ మీద ఎంటర్ చేసి లాగిన్ ప్రెస్ చేయండి. అప్పుడు మీరు అప్లికేషన్ ఫిల్లింగ్లోకి ఎంటర్ అవుతారు. ఓకే, ఇక్కడ మీకు అప్లికేషన్ ఫిల్లింగ్ చేసే ముందు ఈ పేజ్ ఇలా కనిపిస్తుంది. ఇక్కడ డాష్ బోర్డు సర్వీసెస్ అని రెండు నేమ్స్ కనిపిస్తాయి. దీనిలో సర్వీసెస్ మీద క్లిక్ చేయండి. ఇక్కడ మీకు అప్లికేషన్ సబ్మిషన్ అని ఉంటుంది. అప్లికేషన్ సబ్మిషన్ మీద క్లిక్ చేస్తే అప్లికేషన్ ఫామ్ ఓపెన్ అవుతుంది. దాన్ని మీరు జాగ్రత్తగా ఫిల్ చేసుకోండి. ఓకే, అప్లికేషన్ ఫామ్లో కూడా చాలా ఈజీ డేటానే ఉంటుందండి. బేసిక్ ఇన్ఫర్మేషన్ అడుగుతారు. ఇక్కడ నీట్ రోల్ నెంబరు అలాగే నీట్ ర్యాంకు, నీట్ స్కోర్ ఇవన్నీ కూడా ఈ బాక్స్లో ఉన్నది ఏది కూడా మరలా మనం ఎంటర్ చేయాల్సిన అవసరం లేదు. ఆల్రెడీ నీట్ స్కోర్ కార్డ్ని బేస్ చేసుకొని ఆ డేటా అంతా కూడా డేటాబేస్ నుండి ఇక్కడ బై డిఫాల్ట్ వచ్చేసింది. కేవలము మీరు ఎంటర్ చేయాల్సింది 10th క్లాస్ సంబంధించిన డేటా దగ్గర నుండి స్టార్ట్ చేయండి. 10th క్లాసు మీరు సిబిఎస్ఈ చదివారా లేక ఆంధ్రప్రదేశ్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషనా అంటే ఎస్ఎస్సినా లేక తెలంగాణ స్టేట్లో చదివారా లేదా అదర్స్ ఐసిఎస్సి ఏదైనా వాటిల్లో మీకు ఏది సంబంధిస్తే అది సెలెక్ట్ చేసుకోండి. అలాగే 10th క్లాస్ మార్క్స్ లిస్ట్ మీద ఉన్నటువంటి రోల్ నెంబరు లేదా హాల్ టికెట్ నెంబరు లేదా రిజిస్టర్డ్ నెంబర్ ఉంటే అది ఎంటర్ చేయండి. ఏ సంవత్సరం పాస్ అయ్యారు, ఏ మంత్ పాస్ అయ్యారు అనేది ఇక్కడ ఎంటర్ చేయండి. ఆ తర్వాత నెక్స్ట్ ఇంటర్మీడియట్కి సంబంధించినటువంటి డేటా అడుగుతుంది. ఇంటర్మీడియట్కి సంబంధించినటువంటి డేటాని సేమ్ ఇలాగే ఫిల్ చేయండి. ఈ సర్టిఫికెట్స్ డేటా మీరు ఎంటర్ చేసేటప్పుడు జాగ్రత్తగా దగ్గర పెట్టుకొని ఫిల్ చేయండి. క్లియర్? ఇంటర్మీడియట్ కూడా అంతేనండి. ఇక్కడ బోర్డా లేక సిబిఎస్ఈనా ఐసిఎస్ఈనా లేదా అదర్సా దాన్ని సెలెక్ట్ చేసుకోవాలి జాగ్రత్తగా. నెక్స్ట్ ఇక్కడ నేమ్ యాజ్ పర్ ఇంటర్మీడియట్ అన్నారు. చాలా మందికి ఇక డౌట్ ఏంటంటే నీట్ స్కోర్ కార్డు మీద లేదా నీట్ అడ్మిట్ కార్డు మీద కొన్ని స్పెల్లింగ్ మిస్టేక్స్ వచ్చి ఉండొచ్చు బహుశా.
కాబట్టి ఇక్కడ మరలా ఎంటర్ చేసుకునే అవకాశం కల్పిస్తూ ఉన్నారు. స్టూడెంట్ ఒకవేళ ఆల్రెడీ తప్పున్నా కూడా పర్లేదండి, మీ ఇంటర్మీడియట్ మీద ఏ పేరుంటే అది ఇక్కడ జాగ్రత్తగా టైప్ చేసుకోండి. నెక్స్ట్ జెండర్, మేల్, ఫీమేల్ ఆర్ ట్రాన్స్జెండర్. నెక్స్ట్ మొబైల్ నెంబర్ ఆల్రెడీ ఇచ్చిందే ఇక్కడ డిస్ప్లే అయింది. ఇప్పుడు ఆల్టర్నేటివ్ మొబైల్ నెంబరు, అలాగే ఆధార్ నెంబరు, ఈమెయిల్ ఐడి మీరు ఆల్రెడీ ఎంటర్ చేసింది ఇక్కడ కనిపించింది. ఆధార్ ని మీరు ఎంటర్ చేయండి. ఓకే, నెక్స్ట్ వన్. ఈ పేజ్ మీకు ఓపెన్ అవుతుంది. ఇక్కడ ఈడబ్ల్యూఎస్ కేటగిరీకి సంబంధించి అడుగుతుంది, మీకు ఈడబ్ల్యూఎస్ ఉందా లేదా అని. ఎస్ అయితే ఎస్, నో అయితే నో. ఇక్కడ నో పెట్టాను కాబట్టి దీనికి సంబంధించి డీటెయిల్స్ ఏమీ అడగలేదు. ఒకవేళ ఎస్ పెడితే అప్పుడు ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ నెంబర్ అడిగిద్ది, ఎవరు ఇష్యూ చేశారు ఆ డీటెయిల్స్ ఎంటర్ చేయమని అడుగుతుంది, ఎంటర్ చేయండి. నెక్స్ట్ సిటిజన్షిప్ అంటే ఇండియన్ లేదా ఇక్కడ ఎన్ఆర్ఐ, ఓసీఐ ఇవన్నీ కూడా డీటెయిల్స్ ఉంటాయి. క్లిక్ చేసి చూసుకొని మీరు దేనికి సంబంధిస్తే దాన్ని క్లిక్ చేసుకోండి. అలాగే దాన్ని ఎంటర్ చేసుకోండి. నెక్స్ట్ ఆంగ్లో ఇండియన్ అయితే ఎస్, అదర్వైజ్ నో. నెక్స్ట్ పీడబ్ల్యూడి కేటగిరీ అంటే పిహెచ్ కోట అయితే ఎస్, అదర్వైజ్ నో. ఒకవేళ పిహెచ్ కేటగిరీ వాళ్ళు అయితే ఎస్ పెడితే కానీ అప్పుడు ఈ డీటెయిల్స్ అన్ని కూడా ఎంటర్ చేయమని అడుగుతుంది. అంటే పీడబ్ల్యూడి సర్టిఫికెట్ ఎవరు ఇష్యూ చేశారు, ఆ సర్టిఫికెట్ నెంబరు, ఎంత పర్సెంటేజ్ ఆఫ్ డిజబిలిటీ ఉంది, ఈ డీటెయిల్స్ అన్ని కూడా జాగ్రత్తగా మీ సర్టిఫికెట్ దగ్గర పెట్టుకొని అవి ఎంటర్ చేయండి. అలాగే ఇక్కడ అడ్రస్ ఎంటర్ చేయాలండి. అంటే మీ యొక్క ఇంటి అడ్రస్ ఆధార్ కార్డు మీద ఏది ఉంటే అది ఎంటర్ చేయండి. ఇంటి నెంబరు, అలాగే విలేజ్ నేము, స్టేటు, మీ యొక్క డిస్ట్రిక్ట్ ఏంటి, మండలం ఏంటి, ల్యాండ్ మార్క్ అంటే మీ ఇల్లు గుర్తుపట్టడానికి ఏదైనా గుర్తింపుగా దగ్గరలో ఏదైనా ఉంటే స్కూలు, రోడ్డు ఏదైనా అది రాసుకోండి. అది మ్యాండేటరీ ఏం కాదు, ఏదో ఒకటి రాయొచ్చు. నెక్స్ట్ పిన్ నెంబరు. ఇదంతా కూడా బేసిక్ ఇన్ఫర్మేషన్ అండి. పెద్దగా మనం అంటే కష్టపడి ఫిల్ చేసేది ఏమీ ఉండదు. ఓకే, నెక్స్ట్ ఇక్కడ పేమెంట్ అడుగుతుంది. పేమెంట్ కూడా మనకి కేవలము నెట్ బ్యాంకింగ్ ఇచ్చారు, డెబిట్ కార్డు, క్రెడిట్ కార్డు ఇచ్చారు. నెక్స్ట్ వీటిల్లో మీకు ఒకటి సెలెక్ట్ చేసుకోండి. ఆ తర్వాత ఇక్కడ ఐ అగ్రీ ఈ బాక్స్ లో క్లిక్ చేసి పే నౌ మీద క్లిక్ చేయండి. ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్కి అయితే 2390 రూపాయలు. అదే ఓసీబీసీ వాళ్ళకైతే కొంత అమౌంట్ ఎక్కువ ఉంటుంది. కాబట్టి మీరు ఏ కేటగిరీ వాళ్ళైతే ఆ అమౌంట్ ఆటోమేటిక్గా డిస్ప్లే అవుతుంది కాబట్టి అది పే చేసేసుకోండి. ఇక్కడ పేనో కనిపిస్తుంది, పేనో మీద క్లిక్ చేసి మీరు పేమెంట్ చేయొచ్చు. ఇక్కడ వచ్చేసి పేమెంట్ రిసిప్ట్ అంటే ఇది చెక్ చేసుకోవాలి తప్పనిసరిగా. మీరు పేమెంట్ చేసిన తర్వాత పేమెంట్ సక్సెస్ అయిందా లేదా అనేది మోస్ట్ ఇంపార్టెంట్. సక్సెస్ అని వస్తేనే నెక్స్ట్ కంటిన్యూ అని క్లిక్ చేయండి. నెక్స్ట్ ఇక్కడ స్టడీ డీటెయిల్స్ అన్ని కూడా ఎంటర్ చేయాలండి. 6th క్లాస్ నుండి ఇంటర్మీడియట్ వరకు ఉన్నటువంటి స్టడీ డీటెయిల్స్ అన్ని కూడా ఎంటర్ చేయాలి. ఇక్కడ మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటి అంటే ఇంతకు ముందు అయితే మనం కేవలం ఎంటర్ చేసేవాళ్ళం, కానీ ఏ రీజన్ కి సంబంధించిన వాళ్ళం అనేది మనకి చాలా డౌట్ ఉండేది. మెరిట్ లిస్ట్ వచ్చేంత వరకు కూడా మనకు అర్థమయ్యేది కాదు. కానీ ఈసారి వీళ్ళు ముందుగానే ఇక్కడ ఆల్రెడీ మనం ఎంటర్ చేసిన డేటాను బేస్ చేసుకొని మీరు ఏయూ రీజన్ అవుతారా, ఎస్వి రీజన్ అవుతారా, లేదా నాన్ లోకల్ అవుతారా, ఈ డీటెయిల్స్ అన్ని కూడా చక్కగా క్లారిటీగా ఇస్తూ ఉన్నారు. కాబట్టి ఎవరికి కూడా డౌట్ ఉండాల్సిన అవసరం లేదు. క్లాస్ వచ్చేసి 6th to 10th ఆల్రెడీ ఉంటుంది. ఇయర్ ఆఫ్ స్టడీ ఏ సంవత్సరంలో పాస్ అయ్యారో అది ఎంటర్ చేయండి. ఏ స్టేట్ లో చదివారు, ఏ డిస్ట్రిక్ట్, అలాగే మీరు చదివినటువంటి కాలేజ్ నేమ్స్, అలాగే స్కూల్ నేమ్స్ రాయండి జాగ్రత్తగా. నెక్స్ట్ వీటికి సంబంధించి స్టడీ సర్టిఫికెట్స్ అన్ని కూడా అప్లోడ్ చేయండి. ఇంటర్మీడియట్ స్టడీ సర్టిఫికెట్స్ అలాగే 6th to 10th కూడా విడివిడిగా, ఒకవేళ సపరేట్ గా ఉంటే సపరేట్ గా చేయండి. అలా కాకుండా కలిసి ఉన్నాయి అనుకుంటే ఒకే సర్టిఫికెట్ లో అదే మరలా 5 సార్లు మీరు ఎంటర్ చేసినా నష్టమే లేదు, రిపీట్ చేసిన ప్రాబ్లం ఏమీ లేదు. అప్పుడు ఇక్కడ మీకు రీజన్ కనిపిస్తుంది. ఆల్రెడీ చదువు అయిపోయినటువంటి డేటాను మాత్రమే ఎంటర్ చేస్తున్నాం కాబట్టి మీరు ఎంటర్ చేసిన డేటాను బట్టి ఏ రీజన్ కనిపిస్తే ఆ రీజన్ మీకు వర్తిస్తుంది అని అర్థం. ఒకవేళ మీరు పెట్టినటువంటి ఈ యొక్క డిస్ట్రిక్ట్ నేమ్స్ కానీ ఇంతకు ముందు సపరేట్ గా ఉండి ఇప్పుడు డిఫరెంట్ గా ఉన్నాయనుకోండి, ఇంతకు ముందు వేరు ఇప్పుడు వేరుగా ఉన్నాయనుకోండి, అప్పుడు మీరు భయపడాల్సింది ఏమీ లేదు. కేవలము ఇక్కడ ఎంటర్ చేసిన డేటాను బేస్ చేసుకొని ఇవ్వరండి రీజన్ అనేది. తప్పనిసరిగా వాళ్ళు డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేస్తారు. మీరు ఇక్కడ డిస్ట్రిక్ట్ పేరు పెట్టినంత మాత్రాన వాళ్ళు చేయకుండా ఇది చూసి గుడ్డిగా ఇచ్చేస్తారని అనుకోకండి. వాళ్ళు డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేసిన తర్వాత మాత్రమే ఫైనల్ గా రీజన్ ఏంటి అనేది డిసైడ్ చేసి మెరిట్ లిస్ట్ లో ఇస్తారు. అర్థమైంది కదా? సో దీని గురించి మీకున్నటువంటి డేటాని చూసి స్టడీ సర్టిఫికెట్స్ ఎంటర్ చేయండి అంతే. అయితే ఇక్కడ కొద్దిమందికి డౌట్ ఏంటంటే ఏయూ వాళ్ళకి, ఎస్పీయూ వాళ్ళకి ఎలా తీసుకుంటున్నారు అని. నేను అంటే డిఫరెంట్ వేస్ లో టెస్ట్ చేశానండి. మాక్సిమం నంబర్ ఆఫ్ ఇయర్స్ అంటే ఎక్కువ సంవత్సరాలు ఏ రీజియన్ లో చదివితే అది లోకలైజ్ చేస్తున్నారు. ఓకే, ఒకవేళ కానీ సమానంగా చదివారనుకోండి, సేమ్ అంటే అక్కడ 3 సంవత్సరాలు ఇక్కడ 3 సంవత్సరాలు అలా చదివారనుకోండి సపోజ్, అప్పుడు
జస్ట్ ఇంటర్మీడియట్ ముందు ఏ రీజన్ లో మీరు చదివితే అదే రీజన్ మీకు వర్తిస్తుంది అని చెప్తున్నారు. రూల్స్ మనకు అలాగే ఇచ్చారు. కాబట్టి మీకు ఉన్నటువంటి డేటాను మాత్రమే ఎంటర్ చేయండి, అంతకంటే ఎక్కువగా ఆలోచించవద్దు దయచేసి. అలాగే ఇక్కడ ఒకవేళ కానీ నాన్ లోకల్ క్యాండిడేట్స్ అయితే, అంటే నాన్ లోకల్ అంటే ఎవరు అంటే ఈ స్టేట్ లో చదవకుండా వీళ్ళు బయట రాష్ట్రాల్లో కానీ చదివితే వాళ్ళు నాన్ లోకల్ అవుతారు. వాళ్ళకి సంబంధించినటువంటి డాక్యుమెంట్స్ ని సబ్మిట్ చేసుకునే అవకాశం ఉంది. ఎందుకంటే ఏపీలో నాన్ లోకల్ క్యాండిడేట్స్ కూడా అవకాశం ఇస్తూ ఉన్నారు. కాబట్టి వాళ్ళకి సంబంధించిన డాక్యుమెంట్స్ 3 టైప్స్ ఉంటాయి. ఒకటేంటంటే స్టూడెంట్ ఆ స్టేట్ లో చదివి ఒకవేళ బయట రాష్ట్రంలో కొన్ని క్లాసెస్ చదివితే ఆ స్టూడెంట్ కి సంబంధించినటువంటి రెసిడెన్స్ ప్రూఫ్ ని బట్టి వాళ్ళు నాన్ లోకల్ కేటగిరీలో పార్టిసిపేట్ చేయొచ్చు. లేదా ఒకవేళ వాళ్ళ తల్లిదండ్రుల్లో ఎవరో ఒకరైనా కనీసం ఆ స్టేట్ లో కానీ లేదా ఆ రీజియన్ లో కానీ వాళ్ళు చదువుకొని ఉంటే వాళ్ళు 10 సంవత్సరాల స్టడీ సర్టిఫికెట్స్ ని బేస్ చేసుకుని కూడా వీళ్ళు ఈ యొక్క ఏపీ నాన్ లోకల్ స్టేటస్ ఇస్తున్నారు. ఒకవేళ ఎవరైనా జాబ్ నిమిత్తం ఆంధ్రాలో కానీ వాళ్ళు జాబ్ చేసుకుంటూ ఉంటే ఇప్పుడు ప్రజెంట్ వాళ్ళు వర్క్ చేస్తూ ఉన్నా సరే వాళ్ళ పిల్లలకి కూడా 15% నాన్ లోకల్ కేటగిరీలో అవకాశం కల్పిస్తూ ఉన్నారు. కాబట్టి మీరు ఎక్కడైతే జాబ్ చేసుకుంటూ ఉన్నారో అక్కడ నుండి సర్టిఫికెట్ తీసుకొని ఇక్కడ ప్రొడ్యూస్ చేయాల్సి ఉంటుంది. థర్డ్ సర్టిఫికెట్ వచ్చేసి డొమిసైల్ సర్టిఫికెట్. ఒకవేళ కానీ పేరెంట్స్ లో ఏ ఒక్కరైనా సరే ఆంధ్రాలో ఒక 10 సంవత్సరాలు కానీ నివసించి ఉంటే వాళ్ళ డొమిసైల్ సర్టిఫికెట్ ని బేస్ చేసుకుని కూడా స్టూడెంట్ కి 15% నాన్ లోకల్ కేటగిరీలో మీకు అవకాశం కల్పిస్తూ ఉన్నారు. ఇది నేను ఆల్రెడీ ఒక స్టూడెంట్ కి ఫిల్ చేశాను కాబట్టి ఇక్కడ ఏపీఎన్ఎల్ విత్ ఏపీ డొమిసైల్ అనే స్టేటస్ వాళ్ళకు వచ్చింది వాళ్ళ సర్టిఫికెట్స్ అప్లోడ్ చేసిన తర్వాత. సో ఇది నేను మీకు జస్ట్ శాంపుల్ గా ఉంటుందని ఇక్కడ పిక్ పెట్టడం జరిగింది. ఓకే, నెక్స్ట్ స్పెషల్ కేటగిరీకి సంబంధించి డీటెయిల్స్ అడుగుతారు. ఎన్సిసి, స్పోర్ట్స్, క్యాప్ రిజర్వేషన్, స్కౌట్స్ అండ్ గైడ్స్, అలాగే పిఎంసి పోలీస్ మ్యాట్రిక్స్, చిల్డ్రన్. సో ఇక్కడ ఈ కేటగిరీస్ లో మీకు ఏది ఉన్నా సరే ఎస్ అని పెట్టుకోండి, లేదంటే నో పెట్టండి. ఎస్ అని ఉంది అంటే దానికి రిలివెంట్ గా మీరు సర్టిఫికెట్స్ ఇక్కడ అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ నేను ఒక ఎగ్జాంపుల్ పెట్టాను, క్యాప్ రిజర్వేషన్ ఉన్నటువంటి స్టూడెంట్ వాళ్ళది పెట్టాను చూడండి. ఇక్కడ క్యాప్ రిజర్వేషన్ ఎస్ పెట్టాను కాబట్టి ఇక్కడ ఇది హైలైట్ అయింది. మీరు ఏ ప్రయారిటీకి వర్తిస్తారు అని అడుగుతుంది. దానిలో మీకు ప్రయారిటీస్ ఉంటాయి. క్యాప్ రిజర్వేషన్ వాళ్ళకి సంబంధించి ఆ విషయాలన్నీ తెలుసు కాబట్టి వాళ్ళు ఇది ఫిల్ చేసుకోవాలి. ఓకే, ఎక్స్ సర్వీస్ మెన్ పిల్లలు ఉంటే గానీ వాళ్ళ పిల్లలకి క్యాప్ 6 వర్తిస్తుంది కాబట్టి మీరు ఇది సెలెక్ట్ చేసుకోండి. ఇలా మీకు ఏది వర్తిస్తే అది సెలెక్ట్ చేసుకోండి. అలాగే రిమైనింగ్ కూడా అంటే మీకు ఏ సర్టిఫికెట్ ఉంటే అది ఎస్ అని పెట్టుకోండి, దానికి రిలవెంట్ గా మీరు చూజ్ చేసుకోండి. క్లియర్? నెక్స్ట్ ఇక్కడ మీకు డాక్యుమెంట్స్ అప్లోడింగ్ అండి. ఇక్కడ డాక్యుమెంట్స్ అప్లోడింగ్ లో వచ్చేసి నీట్ ర్యాంక్ కార్డు రివైజ్డ్ అన్నారు. రివైజ్డ్ అంటే ఫైనల్ స్కోర్ కార్డు, అందుకనే నేను ఇక్కడ ఫైనల్ స్కోర్ కార్డు అని పెట్టాను. అలాగే 10th క్లాస్ మార్క్స్ లిస్టు, ఎస్ఎస్సి అంటే 10th క్లాసు, అలాగే ఇంటర్మీడియట్ మార్క్స్ లిస్టు, అలాగే ఇంటర్మీడియట్ టీసీ, ఆధార్ కార్డు. నెక్స్ట్ క్యాప్ డాక్యుమెంట్స్ అంటే అన్ని కలిపి క్యాప్ సర్టిఫికెట్, పేరెంట్స్ కు సంబంధించినటువంటి అంటే ఎవరైతే ఎక్స్ సర్వీస్ మెన్ లేదా క్యాప్ కి సంబంధించినటువంటి పేరెంట్ ఉంటారో వాళ్ళ యొక్క ఐడి కార్డ్స్, అలాగే డిశ్చార్జ్ బుక్స్, పీపీఓ, ఇవన్నీ కూడా వాళ్ళకి సంబంధించిన ప్రతి ఒక్కటి కూడా స్కాన్ చేసి సింగిల్ పీడిఎఫ్ 500 KB కంటే కూడా దాటకుండా ఉండేలాగా చూసుకొని దాన్ని ఇక్కడ అప్లోడ్ చేయండి. ఒకవేళ ఎన్సీసీ ఉంటే ఎన్సీసీకి సంబంధించిన అన్ని సర్టిఫికెట్స్, ఒకవేళ మెడల్స్ ఉంటే లేదా షీల్డ్స్ ఉంటే అవి కూడా సర్టిఫికెట్ ప్రక్కన పెట్టి మీరు చక్కగా స్కాన్ చేసి వాటిని కూడా మీరు అప్లోడ్ చేయండి. అదే ఒకవేళ పీడబ్ల్యూడి కేటగిరీ స్టూడెంట్స్ ఉంటే వాళ్ళు కూడా ఆల్రెడీ మీ దగ్గర ఉన్నటువంటి పీడబ్ల్యూడి సర్టిఫికెట్ ఉంటుంది, డిజబిలిటీ సర్టిఫికెట్, అది అప్లోడ్ చేసుకోవాలి. అలాగే స్పోర్ట్స్ వాళ్ళు కూడా ఎవరికి ఏది సంబంధిస్తే అదన్నీ కూడా వాళ్ళకి సంబంధించిన డాక్యుమెంట్స్ అన్ని కూడా ఒక సింగిల్ పీడిఎఫ్ మాత్రమే చేసుకోవాలి. క్లియర్? సో ఇలా డాక్యుమెంట్స్ అన్ని వెరిఫై చేసుకోవాలి. ఇక్కడ చాలా మందికి డౌట్ ఏంటంటే ఇక్కడ ఏపీ అప్లికేషన్ లో ఫోటో కానీ సిగ్నేచర్ కానీ తంబ కానీ అడగటం లేదు అని. అవేమీ అడగటం లేదండి, డైరెక్ట్ గా నీట్ అప్లికేషన్ నుండి వాళ్ళు తీసుకుంటున్నారు. ఓకే, అది చేయాల్సిన అవసరం లేదు. క్లియర్? సో మీకు ఇంకా ఏదైనా ఈ ప్రాసెస్ లో కానీ డౌట్స్ ఉంటే దయచేసి టెలిగ్రామ్ గ్రూప్ ఉంది, దీనిలో జాయిన్ అయితే నేను హెల్ప్ చేయగలుగుతాను. ఇక్కడ ఏదైనా అప్డేట్స్ ఇవ్వాలి అంటే టెలిగ్రామ్ గ్రూప్ లో మాత్రమే నేను ఇవ్వడం జరుగుతుందండి. సో మనకి అంటే టైం టు టైం వీడియోస్ చేయాలి అంటే చాలా కష్టం కాబట్టి దయచేసి మీకు ఒకవేళ ఇంట్రెస్ట్ ఉంటే జాయిన్ అవ్వండి. దీని యొక్క లింక్ నేను వీడియో క్రింద డిస్క్రిప్షన్ లో ఇస్తాను. ఆ లింక్ ని మీరు జస్ట్ క్లిక్ చేసి పేమెంట్ చేసి గ్రూప్ లోకి జాయిన్ అవ్వండి. ఓకే, అంతే కదండి. చాలా మందికి డౌట్ ఏంటంటే ఇది అసలు ఏ నోటిఫికేషన్, ఎవరు అప్లై చేసుకోవచ్చు అని అడుగుతూ ఉన్నారు. ఈ నోటిఫికేషన్ కి కేవలము కన్వీనర్ కోటా ద్వారా మాత్రమే అప్లై చేసుకోవాలి. అంతేకాదు ఇంకొక డౌట్ ఏంటంటే న్యూ గవర్నమెంట్ కాలేజెస్ లో సెల్ఫ్ ఫైనాన్స్డ్ సీట్స్, ఎన్ఆర్ఐ సీట్స్ ఉన్నాయి కదా, వాటికి కూడా ఇప్పుడే అప్లై చేసుకోవాలా అని అడుగుతున్నారు. కాదండి, కేవలము కన్వీనర్ కోటా సీట్స్ కి మాత్రమే ఇప్పుడు అప్లికేషన్ పెట్టుకుంటారు.
సెల్ఫ్ ఫైనాన్స్డ్ సీట్స్ కి, ఎన్ఆర్ఐ సీట్స్ కి మేనేజ్మెంట్ కోటాకు సంబంధించిన అప్లికేషన్స్ మరలా ఒక 20 రోజుల తర్వాత నోటిఫికేషన్ వస్తుంది. ఇలాగే అప్లికేషన్ పెట్టుకోవాలి అప్పుడు కూడా. అప్పుడు మాత్రమే న్యూ గవర్నమెంట్ కాలేజెస్ లో సెల్ఫ్ ఫైనాన్స్డ్ కి, ఎన్ఆర్ఐ కేటగిరీకి సంబంధించిన సీట్స్ కోసం అప్లై చేసుకోవాలి. క్లియర్? సో మీ అందరికీ కూడా చాలా వరకు డౌట్స్ క్లారిఫై అయ్యాయి అనుకుంటున్నాను. సో ఇంకా ఏదైనా డౌట్స్ ఉంటే వీడియో క్రింద కమెంట్ బాక్స్ లో కమెంట్ చేయండి, తప్పకుండా హెల్ప్ చేస్తాను. అంతేకాదండి, మీరు టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అయితే నేను ఎక్కువగా హెల్ప్ చేయడానికి వీలవుతుంది. ఈ వీడియో కానీ యూస్ఫుల్ అనిపిస్తే తప్పకుండా వీడియోస్ లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.